ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శంఖచక్రధరాం దేవీం నీలోత్పలదళప్రభాం విష్ణురూపాంకితాం దేవీం కృష్ణవేణీం నమామ్యహం అని శంఖ చక్ర గదలను ధరించినటువంటిది, నల్ల కలువ రేకుల వంటి చక్కని కాంతి కలిగినటువంటిది, విష్ణు స్వరూపంగా భావించబడేది అయిన కృష్ణవేణి నదిని నేను కృష్ణవేణి నదికి నమస్కరిస్తున్నాను అని కృష్ణానదిని ప్రార్థించటం మనకి సంప్రదాయంగా వస్తోంది. భారతదేశంలో ఉన్న నదులలో, జీవనదులలో 4వ స్థానాన్ని, అతి పెద్ద నదుల స్థానంలో 4వ స్థానాన్ని కలిగి ఉంది కృష్ణానది. కృష్ణానది అని మామూలుగా అనుకునే దీనికి కృష్ణవేణి అనేటటువంటి పేరుంది. కృష్ణ వేణి అనే 2 నదుల యొక్క సంగమంగా దీన్ని భావిస్తూ ఉంటారు. మహారాష్ట్రలో సతారా జిల్లాలో వై తాలూకాలో జోర్ గ్రామానికి సమీపంలో ఉన్న మహాదేవ పర్వత శ్రేణులలో మహాబలేశ్వరం దగ్గర చిన్న నీటి పాయలాగా మొదలైనటువంటి కృష్ణానది, పక్కనే పుట్టినటువంటి వేణి నది దీనితో కలిసి కృష్ణవేణి అనేటటువంటి పేరుతో రాను రాను చాలా విశాలమై విజయవాడ దగ్గర 1188 మీటర్ల వెడల్పుగా విస్తరించి అక్కడి నుండి అలా అలా ముందుకు సాగి హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణవేణి నది సాక్షాత్తు కృష్ణుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కృష్ణుడే ఈ కృష్ణా నదిగా అవతరించాడని, పక్కనే శివుడు వేణీ నదిగా అవతరించాడని, ఈ కృష్ణవేణి అనేది శివకేశవ స్వరూపంగా భావించబడుతూ ఉంది. అయితే ఇది కృష్ణానదిగా ఎందుకు ప్రసిద్ధి పొందిందంటే రంగుని బట్టి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కృష్ణ అనే శబ్దానికి నల్లనిది అని అర్థం. కృష్ణానది నీళ్లు కొంచెం నల్లగానే ఉంటాయి. నలుపులో తెలుపు కలిసిన తర్వాత తెలుపు నలుపులో కలిసిపోతుందే కానీ నలుపు వెళ్ళి తెలుపులో కలవదు కదా. అంచేత ఆ తెల్లని నది నీరు ఇందులోనే కలిసిపోయి మొత్తానికి నల్లగా ఉంటాయి. కృష్ణానది నీరు నల్లగా ఉంటుంది అని మనం ఎందుకు అనుకుంటామంటే అది ప్రవహించి వచ్చే కొండల మీద నుంచి వస్తుంది కదా, ఆ రాళ్ళు నల్లగా నిగనిగలాడుతూ మనకు కనపడుతూ ఉంటాయి. అంటే రాళ్ల నలుపు నది కంటిందా, నది నలుపు రాళ్ల కంటిందా, మొత్తానికి 2 నల్లగా శిల్పాలు చెక్కడానికి అనువుగా ఉండేటటువంటి రాళ్ళుగా కనపడతాయి. అందుకే కృష్ణానదీ తీరంలో శిల్పకళ చాలా బాగా పరిఢవిల్లింది అని చెప్పచ్చు. అడవి బాపిరాజు గారు అనుకుంటా చెప్తారు ఏమనంటే, గంగ ఋషుల నది, యమున ప్రేమికుల నది, కావేరి సంగీత ప్రియుల నది, అదే గోదావరి సాహిత్యకారుల నది, కృష్ణ శిల్పుల నది అని. ఎందుకంటే ఆయా తీరాలలో ఈ సంస్కృతులు బాగా చక్కగా వికసించాయి. ఎందుకంటే గంగానదీ తీరంలో చూడండి ఋషులు తపస్సు చేసుకుంటూనే ఉంటారు. అదే నర్మదా నది యజ్ఞయాగాది క్రతువులు చేయడం మనకి కనపడుతూ ఉంటుంది. ఎవరు చేసినా నర్మదా తీరంలో గనక చేసినట్టయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయంతో. అదేవిధంగా కావేరీ నదీ తీరంలోనే ఎక్కువ మంది సంగీతకారులు ఉద్భవించటం మనం గమనించాం. కానీ గోదావరి తీరంలో ఎక్కువ మంది తెలుగు కవులు పుట్టింది కూడా చరిత్ర మనకి తెలియచెప్తూ ఉంది. అదే కృష్ణా తీరంలో అద్భుతమైనటువంటి శిల్పకళ వెల్లివిరేయడం మనకి చక్కగా కనపడుతోంది. అంతేకాదండి, నృత్యం కూడా అక్కడే బాగా కృష్ణా తీరంలోనే మనకి అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. కూచిపూడి కృష్ణా తీరంలో ఉన్నటువంటిదే. అలాగే మనకి చక్కనైనటువంటి కూచిపూడి నృత్యానికి తగినటువంటి అద్భుతమైన కీర్తనలు రాసినటువంటి వారు కూడా ఆ కృష్ణా తీరంలోనే మనకి కనపడుతూ ఉంటారు. కనుక ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
అటువంటి కృష్ణానది 1290 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ వచ్చింది. దాని నదీ పరివాహక ప్రాంతం ఎంత పెద్దది అంటే 2,58,948 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే కృష్ణా బేసిన్ అంటూ ఉంటారు. ఇక్కడ పంటలు, నల్లరేగడి భూమిలో పంటలు చాలా చక్కగా పండుతాయి. అందుకే కృష్ణా తీరాన్ని ఆశ్రయించుకుని సూర్యవంశరాజులు, ఇక్ష్వాకు వంశరాజులు తమ తమ రాజ్యాలను స్థాపించుకుని అద్భుతమైనటువంటి సంస్కృతిని పరిపోషించటం చరిత్ర చూస్తే కనపడుతూ ఉంటుంది. కృష్ణానదికి 29 ఉపనదులు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది తుంగభద్ర. మిగిలినవి ఎన్నో ఉన్నాయి. తుంగభద్ర గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే, పుష్కరాలు వచ్చేటటువంటి నదులలో ఉపనది అయిన తుంగభద్ర కూడా ఉంది. సాధారణంగా నదులకే వస్తాయి పుష్కరాలు, కానీ ఉపనది అయినటువంటి తుంగభద్రకి కూడా పుష్కరాలు రావడం అన్నది కృష్ణానది యొక్క వైశిష్ట్యాల్లో ఒకటిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో 3 ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కృష్ణానదీ తీరాన. ఆవిర్భవించినటువంటి మహాబలేశ్వరమే కాకుండా ఇంకా దక్షిణ కాశీవాయ్, నృసింహవాడి, ఔదుంబర్ కాకుండా అక్కడి నుంచి బయలుదేరి వస్తే ఇక మిగిలినటువంటివన్నీ కూడా మన ప్రాంతాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. కృష్ణానది 4 రాష్ట్రాలలో ప్రవహిస్తూ వస్తోంది. తాను పుట్టినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు, ఈ మొత్తం కూడా కృష్ణానది ప్రవహిస్తూ వస్తోంది. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికీ మనకు కనపడేటటువంటి పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మల్లికార్జునుడు ఉన్నటువంటిది, విజయవాడ కనకదుర్గ, అప్పటి పేరు బెజవాడే అనుకోండి, ఇవాళ మనం విజయవాటిక లేక విజయవాడ అనే పేరుతో పిలుస్తున్నాం. పూర్వం దానికి ఉన్నటువంటి పేరు బెజవాడ. ఎందుకంటే కృష్ణానదికి బెజవాడ పేరుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అక్కడ ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతాన్ని కృష్ణానది అడిగిందిట, నేను ఇటు వెళ్ళాలి, తిరిగి వెళ్ళడం కన్నా ఇటు వెళ్ళడం మంచిది కనుక బెజ్జం అంత చోటియ్యి నీ గుండా నే ప్రవహించి వెడతాను అందిట. అంటే బెజ్జం అంటే చిన్న కన్నం, ఆ చిన్న కన్నంలో నుంచి నీళ్లు పెడతాయి కదా తూములాగా అని చెప్పి ఆ ఇంద్రకీలాద్రి కొద్దిగా చోటిచ్చిందిట. కృష్ణానది నీటికి అది అలా విచ్చుకుపోయింది. అలా బెజ్జంగా చోటు ఇచ్చినటువంటి ప్రదేశం గనక దానికి బెజ్జంవాడ అనే పేరుండేది పూర్వం. తర్వాత అది బెజవాడయింది. సరే, ఆ ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేసినటువంటి కారణంగా దాన్ని విజయవాటిక, విజయవాడ మొదలైనటువంటి పేర్లతో ఈనాడు మనం పిలుచుకోవడం జరుగుతోంది. ఇది యథార్థమా అన్నట్టయితే మనం గమనించవచ్చు. ఇంద్రకీలాద్రి పర్వతం ఇలా బెజవాడలో కనకదుర్గ ఉన్న ఆలయం ఉన్నటువంటి పర్వతం ఇలా ముక్కలుగా అయిపోయినటువంటి ప్రాంతం ఉంటుంది. అదే కృష్ణకు అటుపక్కన ఆ పర్వతాన్ని ఆనుకుంటూ కృష్ణ ప్రవహిస్తూ ఉంటుంది కదా, కృష్ణకు అటుపక్కన సీతానగరంలో ఉన్నటువంటి కొండ కూడా ఇలా సగంగా విరిగిపోయినట్టు ఉంటుంది. జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ 2 ముక్కలని తెచ్చిట్లా పెడితే ఒకదాంట్లో ఒకటి అతుకు సరిగ్గా సర్దుకుపోయేట్టు కనపడతాయి. అంటే సరిగ్గా నిట్ట నిలువుగా గీత గీసి ముక్క చేసినట్టు కాకుండా ఇలా విరిచినట్టయితే దేన్నైనా ఏమవుతుంది, ఇటుపక్క ఎక్కువ ఉంటుంది, ఈ ముక్కలో ఎక్కువ ఉన్న చోట అక్కడ తక్కువ ఉంటుంది, ఈ ముక్కలో తక్కువ ఉన్న చోట ఇటు ఎక్కువ ఉంటుంది. ఈ 2 ఒకదాంతో ఒకటి ఇలా కనిపినట్టయితే చక్కగా అతుక్కుపోతాయి. ఆ 2 కొండలు అలా అతుక్కుపోతాయిట. అందుకని ఆ ఒకే కొండ అటు సీతానగరంలో కొంత, ఇటు బెజవాడలో కొంత ఉన్నాయని, అలా కృష్ణానదికి బెజ్జమంత చోటు ఇచ్చి ఇంద్రకీలాద్రి ముక్కలైనటువంటి ప్రదేశం కనుక దానికి బెజవాడ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇంకా దానికన్నా ముందు అలంపురం ఉందండి. ఆ తరువాత కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి వేదాద్రి, మోపిదేవి, కూచిపూడి, చివరికి హంసలదీవి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే కృష్ణానదీ తీరాన అన్ని పుణ్యక్షేత్రాలే.
ఎన్ని పుణ్యక్షేత్రాలు వరుసగా అవన్నీ అలా సాగుతూ ఉంటాయి. చిట్ట చివరికి అది హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇంత గొప్పదైనటువంటి కృష్ణానదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి గనక దాన్ని ఒక్కసారి ఇక్కడ కూర్చునైనా మనం తలుచుకుంటే పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం లభ్యమవుతుంది. స్వస్తి.